సో రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి పర్ఫెక్ట్గా పడింది. ఇక్కడ మనకి ఎంట్రీ అయితే లేదు, బట్ నేను ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ ఎందుకు ప్లాన్ చేస్తున్నాను అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ 20 EMA రిజెక్షన్. ఈ క్యాండిల్ క్లోజ్ అయితే వెంటనే మనం ట్రేడ్ పుట్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఈ స్వింగ్లో బ్రేక్ చేయాలి అండ్ ఇక్కడ సపోర్ట్ ఉంది లిక్విడిటీ, దీన్ని గ్రాప్ చేయడానికి కూడా కంటిన్యూషన్కి వెళ్ళాలి. సో దీనికి ఒక ట్రేడ్ మనం ప్లాన్ చేద్దాం. ఇంకా క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, క్లోజ్ అయిన వెంటనే మన ట్రేడ్ లాజిక్ ఇట్లా ఉంటుంది అండ్ కింద మినిమం 1:2 కింద ఇక్కడ వరకు నేను ప్లాన్ చేస్తాను. ఓకే, సో ఇది నిన్నటి సపోర్ట్ అండ్ క్లోజింగ్ దగ్గర. సో లెట్స్ సీ. ఓకే, నేను అప్డేట్ చేస్తాను మీకు ముందు. సో క్యాండిల్ క్లోజ్ అయింది, ఎక్కడ ప్రైస్ దొరికినా తీసేసుకోండి. యా, సో మన ట్రేడ్ అయితే పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ బ్లూ లైన్ అని అనుకున్నాం కదా, ఇక్కడ లిక్విడిటీ అని, అండ్ ఇంకా కిందకైతే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నేను ఇంకా నా టార్గెట్ రీచ్ అయింది, నేను ఎగ్జిట్ అయినాను. సో ఇవాళ మనకి నిఫ్టీ ఇచ్చిన ప్రాఫిట్స్ 9,500. ఓకే, సో నేను ట్రేడ్ ఎండ్ చేస్తున్నాను, డే ఎండ్ చేస్తున్నాను. ఇది ఇంకా పడే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇది ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ అండ్ ఇవాళ ట్రెండింగ్ డే. సో ఇది మ్యాక్సిమం ఇంకా కిందకు వచ్చేస్తుంది. బట్ నా టార్గెట్ అయితే నేను అచీవ్ అయినా. ఓకే, నాకు ఫ్రమ్ టాప్ టు బాటమ్ నాకు అవసరం లేదు. రెగ్యులర్గా కన్సిస్టెంట్గా నా ట్రేడ్స్ మీద నేను డెఫినెట్గా కూర్చుంటే అది నాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఓకే, ఇదే మీరు ఫాలో అవ్వండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.